వస్తారా బోర్డు మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసింది, అసలు తనేం చెప్పాలనుకుంటుంది, తన నిర్ణయం ఏంటి అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వస్తారా బోర్డు మీటింగ్కి వస్తుంది, చైర్లో కూర్చుంటుంది. అందరూ వస్తారా వంక చూస్తూ ఉంటారు. వస్తారా మాత్రం చాలా బాధగా చాలా డల్గా ఉంటుంది. అమ్మా వస్తారా, అసలు బోర్డు మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశావు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు మినిస్టర్ గారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీ అందరికీ చెప్పాలని నేను ఇలా బోర్డు మీటింగ్ని అరేంజ్ చేశాను అని అంటుంది వస్తారా. నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అని అంటారు మినిస్టర్ గారు. ఎండి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను అనే నమ్మకంతో రిషి సార్ ఈ బాధ్యతల్ని నాకు అప్పగించారు. రిషి సార్ కనిపించడం లేదు అనే బాధ నాలో ఉన్నా నేను కాలేజ్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నా బాధ్యతని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. కంటికి కనిపించని శత్రువులు ఏదో రకంగా కాలేజీలోని సమస్యలు లేవనెత్తుతూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయినా అన్నిటినీ భరిస్తూ సహిస్తూ వస్తున్నాము. ప్రతి కష్టంలోనూ ప్రతి బోర్డు మెంబరు చాలా సపోర్ట్గా నిలిచారు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు అని అంటుంది వస్తారా. ఇప్పుడు వస్తారా మేడం కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నారు అని అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు. మినిస్టర్ గారు, ముఖ్యంగా మీరు మా ప్రతి కష్టంలోనూ మాకు తోడుగా నిలిచారు. అందుని బట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపై కూడా మీరు మా కాలేజ్కి సపోర్టివ్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను. రిషి సార్ ఎండీగా ఉన్నప్పుడు, జగతి మేడం ఎండీగా ఉన్నప్పుడు, నేను ఎండీగా ఉన్నప్పుడు ఎలా అయితే మీరు మా కాలేజ్కి సపోర్టివ్గా నిలిచారో ఇకపై కూడా మీరు మా కాలేజ్కి అంతే సపోర్టుని అందిస్తారు అని నేను కోరుకుంటున్నాను అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందమ్మా. మీకు మీ కాలేజ్కి అన్ని వేళలా నేను సపోర్టివ్గానే ఉంటాను అని అంటారు మినిస్టర్ గారు. ఆ మాట అన్నారు, నాకు చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది వస్తారా. వస్తారా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని మహేంద్ర ఆలోచించుకుంటూ ఉంటాడు. అందరికీ ఒక విషయం తెలియచేయాలి అనుకుంటున్నాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది వస్తారా. ఏమై ఉంటుంది, దేని గురించి చెప్పాలనుకుంటున్నారు వస్తారా మేడం అని అందరూ వస్తారా వంక చూస్తూ ఉంటారు. 3 నెలల్లో రిషి సార్ని తీసుకువస్తాను అని నేను మాటిచ్చాను. ఇప్పుడు నేను రిషి సార్ని తీసుకురాలేకపోయాను. రిషి సార్ ఎక్కడో క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను, కానీ మీరందరూ దానికి విరుద్ధంగా నమ్ముతున్నారు. కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం రిషి సార్ని తీసుకురాలేకపోయాను. కాబట్టి నా నమ్మకాన్ని నేను వదులుకోలేను. నా నమ్మకాన్ని వదిలి మీరు నమ్మింది నేను నమ్మలేను. మీరు చెప్పినట్టు చేసి నా మనసుని నా మనసాక్షిని నేను మోసం చేసుకోలేను. రిషి సార్ని తీసుకురాకపోతే నేనేం చేస్తాను అని అప్పుడు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట మీదే నేను నిలబడి ఉంటాను, ఆ మాటకి కట్టుబడి ఉంటాను అని అంటుంది వస్తారా. అందరూ షాక్ అయిపోతారు. మహేంద్ర బాధగా అమ్మ వస్తారా అని అంటూ ఉంటాడు. మీరు ఆగండి మావయ్య, నన్ను చెప్పనివ్వండి అని అంటుంది వస్తారా. శైలేంద్రకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వస్తారా రిషిని తీసుకురాలేకపోతే తను వెళ్ళిపోతానని మాటిచ్చింది. అంటే ఇప్పుడు ఆ మాట మీద నిలబడుతుంది, తను వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ డిబిఎస్టి సామ్రాజ్యానికి నేనే అధిపతిని అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మినిస్టర్ గారు, నేను రిషి సార్ని తీసుకురాలేకపోతే వెళ్ళిపోతాను అని నేను ఆ రోజు చెప్పాను, కానీ తీసుకురాలేకపోయాను. నేను ఓడిపోయాను. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారమే నేను ఈ డిబిఎస్టి కాలేజ్ నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది వస్తారా. చూడమ్మా వస్తారా, నువ్వు తీసుకురాలేకపోయినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోవాలని మేము కోరుకోవట్లేదు. రిషి ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నీపై పెట్టాడు. అలాంటిది నువ్వు ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని అంటారు మినిస్టర్ గారు. వస్తారా మాట మీద నిలబడి వెళ్ళిపోతాను అంటే ఈ మినిస్టర్ ఎందుకు అడ్డుపడుతున్నాడు? కొంపదీసి మినిస్టర్ మాటలు విని వస్తారా ఉండిపోతుందా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అమ్మ వస్తారా, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని అంటాడు మహేంద్ర. లేదు మావయ్య, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మీరందరూ ఒకటి నమ్ముతున్నారు, నేను ఒకటి నమ్ముతున్నాను. మీరు నమ్మింది నేను నమ్మలేను, నేను నమ్మింది మీరు నమ్మలేరు. అందుకే నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు, వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఎవరి ఆధ్వర్యంలో ఉంటే కాలేజ్ ముందడుగు వేస్తుందో ముందుకు వెళ్తుందో వాళ్ళకే కాలేజ్ బాధ్యతల్ని ఎండి బాధ్యతల్ని అప్పచెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది వస్తారా. ఇంకెవరున్నారు? భూషణ్ ఫ్యామిలీలో నుండి ఇంకెవ్వరూ లేరు, నేనొక్కడినే కదా
నాకే అప్పచెప్తుంది వస్తారా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఎండి బాధ్యతల్ని ఎవరికి అప్పచెప్పాలి అనుకుంటున్నావు వస్తారా అని అంటాడు శైలేంద్ర. వస్తారా శైలేంద్ర వంక కోపంగా చూసి ఇంకా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎవరికైతే కాలేజ్ బాధ్యతల్ని ఎండి బాధ్యతల్ని అప్పచెప్పాలి అనుకుంటున్నానో ఆ వ్యక్తిని మీరు కూడా బోర్డు మెంబర్స్ అందరూ కూడా అంగీకరిస్తారు అని అనుకుంటున్నాను అని అంటుంది వస్తారా. ఇంతకీ ఎవరమ్మా ఆ వ్యక్తి అని అంటారు మినిస్టర్ గారు. మను గారు అని అంటుంది వస్తారా. ఎండీగా మను గారు బాధ్యతల్ని తీసుకుంటే మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు అని అంటుంది వస్తారా. బోర్డు మెంబర్స్ అందరూ కూడా మాకేం అభ్యంతరాలు లేవు అని అంటారు. వస్తారా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? భూషణ్ ఫ్యామిలీలో నుంచే ఎవరో ఒకరు ఎండీ కావాలి, అంతేకాని మనుని ఎండీ చేయడం ఏంటి అని అంటాడు శైలేంద్ర. మను గారు కూడా భూషణ్ ఫ్యామిలీనే అని అంటుంది వస్తారా. అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఏంటి, మను భూషణ్ ఫ్యామిలీనా అని అంటాడు శైలేంద్ర. అనుపమ వసు వంక అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వసు తేరుకుని, అంటే మను గారిని మావయ్య దత్తత తీసుకోవాలి అనుకున్నారు కదా, అనుకోని కారణాల వల్ల దత్తత కార్యక్రమం ఆగిపోయింది, కానీ మను గారిని మావయ్య కొడుకులాగానే ఫీల్ అవుతున్నారు అని అంటుంది వస్తారా. కొడుకులా ఫీల్ అయినంత మాత్రాన ఎండి బాధ్యతల్ని మనుకే అప్పగించాలా అని అంటాడు శైలేంద్ర. ఎండి బాధ్యతల్ని స్వీకరించడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ మను గారికి ఉన్నాయి. అంతేకాదు కాలేజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు కూడా మనుగారిలో ఉన్నాయి. అందుకే మనుగారి పేరుని నేను ప్రతిపాదిస్తున్నాను అని అంటుంది వస్తారా. అవును, మనుగారు మన కాలేజ్ విషయంలో చాలా సహాయం చేశారు, అలాంటిది మనుగారు ఉండడమే కరెక్ట్ అని అంటారు బోర్డు మెంబర్స్ అందరూ కూడా. ఫణీంద్ర కూడా మను అయితేనే చక్కగా లీడ్ చేయగలడు, నాకు ఓకే అని అంటాడు ఫణీంద్ర. ఇంకా అందరూ ఒప్పుకుంటారు. మినిస్టర్ గారు కూడా మనుని యాక్సెప్ట్ చేస్తారు. అలా అందరూ ఏకాభిప్రాయంతో సంతకాలు పెట్టి మనుని యాక్సెప్ట్ చేస్తారు. అమ్మ వస్తారా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు రిషిని తీసుకురాలేకపోయినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోవాలని కాదు కదా. ఆవేశంలో ఎన్నో మాటలు అంటాం, అదంతా భగవంతుడి ఆధీనంలో ఉంటాయి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అంత మాత్రాన నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా, ఇక్కడే ఉండమ్మా అని అంటారు మినిస్టర్ గారు. లేదు సార్, రిషి సార్ లేరు అని మీరందరూ నమ్ముతున్న చోట నేను ఉండలేను. ఎప్పటికైనా రిషి సార్ని కలుస్తాను అనే ఆశతో నేను వెళుతున్నాను అని వస్తారా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ వస్తారా, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకమ్మా, కాలేజ్ని వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ అమ్మా అని అంటూ బ్రతిమాలుతూ ఉంటాడు మహేంద్ర. మావయ్య, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ నేను మాట మీద నిలబడుతున్నాను అని అంటుంది వస్తారా. ఏంటమ్మా, ఎవరో ఏదో అన్నారని నువ్వు మాకు దూరం అయిపోతావా? రిషి లేక నువ్వు కూడా దూరం అయిపోయి ఇంకా నేనెందుకు బ్రతకాలమ్మా అని అంటాడు మహేంద్ర. మావయ్య, అంత మాట అనకండి, కాలేజ్ అంటే రిషి సార్కి ప్రాణం, కాలేజ్ని జాగ్రత్తగా చూసుకోండి మావయ్య. నా ప్రాణం రిషి సార్, రిషి సార్ ఎప్పటికైనా కలుస్తారనే ఆశతో నా ప్రాణాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను మావయ్య అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. అనుపమ మేడం, మను గారు మావయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా అని అంటుంది అనుపమ. వస్తారా మేడం, నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు మను. నేను వస్తే రిషి సార్ని కలిశాక తిరిగి వస్తాను, లేకపోతే నా ప్రయాణం ఇలా ఒంటరిగా సాగిపోతుంది, అందరికీ చెప్తున్నాను, వెళ్ళొస్తాను అని వస్తారా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మహేంద్ర, మను, అనుపమ బాధగా వసుని చూస్తూ ఉంటారు. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.